బోగోలు మండలం జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నందు నిర్మాణాలు చేపట్టేందుకు దళారుల వ్యవస్థ రద్దు చేసేందుకు మత్స్యకారుల జీవితాలు వెలుగులు నింపేందుకు మత్స్యకారుల సంపదకు విలువ వచ్చేందుకు ఈ రోజున ఇక్కడ ఇండస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో సాగర్ డిఫెన్స్ కంపెనీ ముందుకు రావడంతో ఈ రోజున సాగర్ డిఫెన్స్ కి 29 ఎకరాల భూమిని అక్కడ కేటాయించడం జరిగిందన్నారు. దీని వలన సముద్రంలో జరిగే మార్పులు మత్స్యకార సోదరులకు చేపలు ఎక్కడ ఉన్నాయనేది శాటిలైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అంతేకాకుండా సముద్రంలో తప్పిపోయే బోట్లను కనుక్కోవచ్చన్నారు. ఈ రోజున బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతూ మత్స్యకార భరోసాని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు చేసి ఎవరైతే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీన వారి అకౌంట్లో వేస్తూ వారి జీవితాలకి ఒక వెలుగును నింపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఒక దార్శనికుడైనటువంటి ప్రధాని యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల్ని నిరంతరం కాపాడుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వాలే. బీసీలను గుర్తించి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సముచితమైన ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మత్స్యకారులకు అందరికీ కూడా వలలు కొనుగోలు కోసం కానీ, బోట్లు కొనుగోలు దానికి కానీ అన్నిటికీ కూడా సబ్సిడీ రూపంలో 60% సబ్సిడీ ఇచ్చి 2019 వరకు మన తీరంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా సబ్సిడీలో ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మత్స్యకారు సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం వైపు నిలబడ్డారు, తెలుగుదేశంతోనే కొనసాగుతున్నారు, తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు. తెలుగుదేశం ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో సాగర్ డిఫెన్స్ అనే ఒక కంపెనీ ముందుకు రావటం, ఈరోజు సాగర్ డిఫెన్స్కి 29 ఎకరాల భూమిని కేటాయించడం, ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి 22 ఎకరాల భూమిని, జెట్టి ప్రాంతంలో 7 ఎకరాల భూమిని ఇవ్వటం, దీనివల్ల సముద్రంలో జరిగే మార్పులు, మత్స్యకారుల సోదరులకి చేపలు ఎక్కడున్నాయో శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, సముద్రంలో తప్పిపోయిన బోట్లు కనిపెట్టడం, సముద్రంలో జరగబోయేటువంటి అవకతవకలు, సైక్లోన్స్, డిప్రెషన్స్ ఏర్పడ్డప్పుడు ముందు సమాచారం ఇవ్వటం, అన్నిటికీ ఉపయోగపడి మత్స్యకారులకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున సాగర్ డిఫెన్స్ వారికి ఇండస్ట్రియల్ ఏరియాలో స్థలం ఇస్తే దుర్మార్గంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వ్యక్తులు అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని అధోలోకానికి తొక్కి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ఆర్థిక వ్యవస్థ ఈరోజు కోలుకోలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 22 నెలల కాలంలోనే ఆర్థిక పరిపుష్టిని సాధిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజలు మర్చిపోయారని, ప్రతిపక్ష పార్టీలను గుర్తించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లేనిపోని విషయాలలో సమైక్యంగా జీవించేటువంటి మత్స్యకారుల సోదరులలో కల్లోలాన్ని క్రియేట్ చేస్తూ ఈ రోజున సాగర్ డిఫెన్స్ వారికి ఇచ్చినటువంటి హార్బర్లో ఉన్నటువంటి స్థలం మీద ఈరోజు లేనిపోని విషయాలు ప్రజలకి తెలియజేస్తూ ఈ రోజున వారు చేస్తున్న వైసీపీ చేస్తున్నటువంటి ఆకర్షణ మత్స్యకారులకు ఈరోజు మత్స్యకారుల భరోసా ఇస్తూ, బోట్లను సబ్సిడీ ద్వారా ఇస్తూ
ఇటీవల కాలంలోనే కావలి నియోజకవర్గంలో దాదాపు 170 మందికి మోటార్లకు కూడా 40% సబ్సిడీ ఇచ్చి మత్స్యకారుల కోసం నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంటే గత 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కానీ ఒక వల కానీ ఒక బోటు కానీ ఒక సైకిల్ కానీ ఒక మోపెడ్ కానీ ఏది కూడా ఇవ్వకుండా మత్స్యకారులుగా జీవితాలలో వెలుగుల కోసం ప్రయత్నం చేయకుండా మీ సొంత గుత్తేదారులకి కాంట్రాక్టర్ల కోసం వర్కలు ఇచ్చారే తప్ప మీరు అంటూ మత్స్యకారులకు ఏమీ చేయనటువంటి మీరు ఈరోజు ప్రజలలో అనైక్యత తీసుకురావడం మంచి పద్ధతి కాదని స్థానిక నాయకులు కూడా తెలుసుకుని ప్రశాంతంగా జీవించి సముద్ర తీరాన్ని జీవించేటువంటి మత్స్యకారుల జీవితాల్లో మీరు విషాదాలు నింపొద్దని, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దని, మత్స్యకారులు జోలికి రావద్దని, మత్స్యకారుల యొక్క జీవిత సరళిలో మార్పులు తేవడానికి మీరు ప్రయత్నం చేయొద్దని వైసీపీ నాయకులని తీవ్రంగా ఖండిస్తూ, ఇప్పుడు దేనికి వస్తున్నాడో మీ ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో మిమ్మల్ని ప్రజలు గుర్తించుకున్నటువంటి లేని పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చి మత్స్యకారుల జీవితాలకి గుదిబండగా మారొద్దని వైసీపీ నాయకులను కూడా తెలియజేస్తూ, రేపు 15వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రాకపోయినా బయట వలసల నాయకులను తీసుకొచ్చుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చుకొని జరుపుకునేటువంటి హీన స్థితికి వచ్చినటువంటి వైసీపీని తీవ్రంగా ఖండిస్తూ, భవిష్యత్తులో మీ ఉనికి కోల్పోబోతుంది, ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని కూడా హెచ్చరిస్తూ, రేపు జరిగేటువంటి జగన్ గారి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రారని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మత్స్యకారుల సోదరులకు తెలియజేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా.